తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యాగజైన్లకి ఫోజులు ఇవ్వడం మామూలే. అయితే ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలు వచ్చి ఒకేసారి ఒకే మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోజులు వైరల్ అయ్యాయి. అంతలా హల్చల్ కి స్కోప్ ఇచ్చిన ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరు? బాలీవుడ్ భామలు ట్రెండింగ్ లోకి రావాలి అనుకున్న ప్రతిసారి నోటెడ్ మ్యాగజైన్స్ కి ఫోజులు ఇస్తూ ఉంటారు. ఏదో ఒక రకమైన హాట్ డోస్ ఇచ్చి ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటారు. ఇన్స్టా అందుబాటులోకి వచ్చాక బీటౌన్ బేబీస్ అంతగా కవర్ పేజ్ గర్ల్స్ గా మారుతుంది లేదు. చాలా రేర్ గా మాత్రమే తారలు కార్పొరేట్ మ్యాగజైన్స్ తో టచ్ లో ఉంటున్నారు. తాజాగా ఓగ్ మ్యాగజైన్ కోసం టబు, కరీనా, కృతి సనన్ కలిసిచ్చిన ఫోజ్ బాలీవుడ్ లో సందడి చేస్తోంది. అందులోనూ ఇలా ఫుల్ బ్లాక్ డ్రెస్ లో కనిపించేసరికి బాలీవుడ్ వీరికి విమెన్ ఇన్ బ్లాక్ అనే క్యాప్షన్ పెట్టేసింది. టబు అంటే 90s హీరోయిన్, కరీనా కపూర్ Y2K గర్ల్, కృతి సనన్ ఇప్పుడిప్పుడే ఫేడ్ అవుట్ అవుతున్న భామ. ముగ్గురువి 3 డిఫరెంట్ టైమ్ జోన్స్. అలాంటి ఈ ముగ్గురు కలిసి బ్లాక్ డ్రెస్ లో కలరింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ముగ్గురు ముద్దుగుమలు సింగిల్ ఫ్రేమ్ లో ఉండటంతో తెగ వైరల్ అవుతోంది. ఈ రేంజ్ గ్లామర్ పిక్ ని ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. బ్లాక్ డ్రెస్ లో ముగ్గురు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మీరిచ్చిన ఫోజ్ ని బాలీవుడ్ లో మరింత మంది ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏ భామైనా మ్యాగజైన్ కి ఫోజులు ఇచ్చేది రీడర్స్ అటెన్షన్ డ్రా చేద్దామనే. ఈ విషయంలో ఈ ముగ్గురు త్రయం సూపర్ సక్సెస్ అయింది. ముగ్గురు ముద్దుగుమ్మల్లో టబు మరియు కరీనా కపూర్ ఖాన్లు సీనియర్ హీరోయిన్స్. వీరి కెరియర్ స్టార్ట్ అయ్యి 2 దశాబ్దాలు దాటినా కూడా ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక కృతి సనన్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా నిలిచింది. టాలీవుడ్ ట్రెండీ హీరోస్ ఫ్యామిలీ స్టార్స్ గా మారిపోతున్నారా? అయితే యాక్షన్ లేదంటే ఓవర్ యాక్షన్ చేసిన కథానాయకులు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారా? టైర్ 2 హీరోస్ ఎందుకు అటువైపుగా టర్న్ అవుతున్నారు? అసలు టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలకి మార్కెట్ ఉందా? టైర్ 2 హీరోస్ అంతా ట్రెండీ కథలు పట్టుకునే ఫీల్డ్ లోకి దిగుతారు. ఒకప్పటిలా ఫ్యామిలీ సబ్జెక్టులను హ్యాండిల్ చేసే స్థితిలో నేటితరం హీరోలు లేరు. సీనియర్ హీరోలు మాత్రమే ఇప్పటికీ ఫ్యామిలీ లైన్స్ ను కథలో కొంతవరకు చూపిస్తున్నారు. అయితే నేటితరం యూత్ హీరోలు స్టోరీ డిమాండ్ మేరకు తమ ట్రెండీ స్టోరీ ప్రెజెంటేషన్ కు లీడ్ గా ఫ్యామిలీ కథలను ఎంచుకుంటున్నారు. ఫ్యామిలీ కథలకు ఎంత లేదన్నా 25 కోట్ల బెంచ్ మార్క్ ఈజీ అనే అభిప్రాయంతో మార్కెట్ వర్గాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అనే హోప్ ఉంది. దర్శకుడి క్లీన్ సర్టిఫికేట్ విజయ్ కు వర్కౌట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషనల్ సబ్జెక్ట్ చూసే డీప్ గా దిగారు. రౌడీ స్టార్ దర్శకుడి మార్కెట్ లెక్కల ప్రకారం సినిమాకు 40 నుంచి 50 కోట్ల వరకు మార్కెట్ ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయ్ కు మృణాల్ ఠాకూర్ కరెక్ట్ జోడీ అంటూ ట్రీట్ చేస్తున్నారు. ఈ తరం కథానాయకుల్లో కాస్త హై లెవెల్ ఐక్యూతో ఆలోచించే కథానాయకుల్లో అడుగు శేషుంటాడు. అందులో మనోడు ఇప్పటి వరకు స్పై తరహా పాత్రలే చేసుకుంటూ వచ్చాడు. ఈసారి ఓ ఫ్యామిలీ స్టోరీని తీసుకుని అందులో తను ఖర్చొచ్చిన థీమ్ ను అప్లై చేస్తూ కథను నడిపించాలని చూస్తున్నాడట. ఇప్పటి వరకు అటువైపుగా ట్రై చేయలేదు. గూఢచారి 2 డెకాయిట్ తర్వాత ఇటువైపుగా వచ్చి చేస్తే ఎలా ఉంటాడో, ఎంత మార్కెట్ ను తనకంటూ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.